జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ బెజ్జరపు శ్రీనివాస్ తన కార్యాలయంలో అనుచరులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. పలువురు మాట్లాడుతూ నిన్న కోరుట్ల నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ తన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. జీవన్ రెడ్డి చిన్న స్థాయి నుండి రాష్ట్ర మంత్రి వరకు ఎదిగిన వ్యక్తి. ఇప్పటి వరకు కూడా ఆయన మీద ఎటువంటి అవినీతి ఆరోపణ లేదు. అంతటి మహోన్నత వ్యక్తిని విమర్శించే నైతిక హక్కు కల్వకుంట్ల సంజయ్కు లేదన్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసి కోరుట్ల నియోజకవర్గం అభ్యర్థి జువాడి నరసింగరావు ఓటమికి కారకులైన మాజీ ముఖ్యమంత్రి కేటీఆర్, హరీష్ రావు స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని కోరుతున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీ తీసుకున్నారు. అలా ఎలాంటి అనుమానం ఏదైతే కోరుట్ల ఎమ్మెల్యే మాట్లాడిందో జీవన్ రెడ్డి ఇట్లా అన్నాడు అన్న చాలా పెద్ద మనిషి, నిజంగా చాలా పెద్ద మనిషి. ఏదైతే మొన్న జరిగిన ఎలక్షన్లో టీఆర్ఎస్ కంప్లీట్ బీజేపీకి అమ్ముడైంది, టీఆర్ఎస్ ఓట్లు అన్నీ అట్టాలి. నువ్వు ఏదైతే విమర్శించినావో రేపు తెల్లారి కౌంటింగ్ తర్వాత నీకు ఎమ్మెల్యే ఎలక్షన్లు ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఇప్పుడు జరిగిన ఎన్ని వచ్చినాయో దానిలో నువ్వు సవాల్ సిద్ధంగా ఉంటావా ఎమ్మెల్యే గారు అని అడుగుతున్నా. జీవన్ రెడ్డి గారిని విమర్శించే నైతిక హక్కు మీకు లేదు. ఆయన రాజకీయాల్లో ఒక మచ్చలే నాయకుడిగా ఉన్నాడు. గురువంతుడు 6 మాటలు తన ఎమ్మెల్యే కలిసి రాష్ట్ర మంత్రిగా ఇప్పటికి కూడా తన మీద ఒక్కటి కూడా అవినీతి ఆరోపణ లేదు. ఆయన గురించి మాట్లాడి మీకు కేవలం బీజేపీతో మీరు గుమాక అయిపోయి మన ఎలక్షన్లో జరిగిందో మీరు కౌంటింగ్ తర్వాత మీకు ఎన్నో జరిగింది కదా అది బయటపడితే నమ్మకదాకా మీరు వెయిట్ చేయాలి. ఇది మీకు తీవ్రంగా ఖండిస్తుంది. తర్వాత ఏదైతే ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఫోన్ ట్యాంపరింగ్ చేసిందో దీనికి పూర్తి బాధ్యత కేసీఆర్